ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంత చదివినా, ఎంత సంపాదించినా మనం అనుకున్నట్టుగా రీతిగా లేకపోతే మనం చాలా నిరుత్సాహపడతాం. అయ్యో రీచ్ అవ్వలేదని బాధపడుతూ ఉంటాం. అలా కాదు, లోపల మన శక్తిని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. మన శక్తి ఏంటో మనకు తెలియదు. హనుమంతుల వారికి కూడా ఆయన శక్తి ఆయనకి తెలియదంట, ఇతరులు తెలియజేస్తేనే తెలుస్తుంది. అలా కూడా మనలో కూడా దివ్యమైన శక్తి ఉంది. దాన్ని మనం స్వయంగా తెలుసుకుని దాన్ని వెలికి తీసి దాన్ని మనం లక్ష్యాన్ని చేరుకోవటానికి మన శక్తిని మనం వినియోగించుకుంటమే మన లక్ష్యం అన్నమాట. ఆ విధంగా మనం ఆలోచిస్తే మనకి ఎన్నో మార్గాలు దొరుకుతాయి. ఎలా అంటే మనం ఏ పని చేయాలన్నా మన లోపల ఉత్సాహం ఉండాలి. మనల్ని మనమే ఉత్సాహపరచుకోవాలి. ఎవరో ఉత్సాహపరచరు. మనల్ని మనమే లక్ష్యానికి ముందుకు నడిపించే శక్తి మనలో ఉందని తెలుసుకుని మనం నడవాలి. ఎలా చేసుకున్నప్పుడు ప్రతి పని మన లోపల ఆత్మశక్తి పనిచేసి ఏ పని తలపెట్టినా విజయం వైపు మన ప్రయాణం తప్పనిసరిగా ఉంటుంది. అలాగని మనం ఎప్పుడు అలసత్వం కూడదు. మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి పని, ప్రతి కార్యం మనకి సఫలత చేకూరుతుంది. అలాంటి శక్తి, దివ్యశక్తి మనలో ఉన్నదని, అది ఆత్మ అని మన వివేకంతో, మన జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నప్పుడు. అలా తెలుసుకుని ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనల్ని మనం తక్కువ చేసుకోకుండా మన దివ్యశక్తిని మనం తెలుసుకుని మనల్ని మనమే ఉత్సాహపరచుకుని మన శక్తిని మనమే ఇనుమడింప చేసుకుని మనం ఏంటో, మన స్వయం ఏంటో, మనం ఆత్మశక్తి అని లోపల ఉన్న మన స్వయాన్ని తెలుసుకుని మనం ముందుకు ఎప్పుడైతే వెళ్ళామో మీరంతా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. మనకు లభించిన దాన్ని పరమాత్మ మనకు అన్నీ ఇచ్చాడు, ఏది తక్కువ లేదని ఒక గట్టి నిర్ణయంతో ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ స్మృతిలో మనం ఆయన్ని మర్చిపోకుండా ప్రతి పని, ప్రతి కార్యం అన్నీ ఆయనతో చెప్పుకుంటూ చేసుకుంటూ మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి, ఇంకా ఏముంటుంది, లోటు ఏమి ఉండదు. చాలా ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, ఆత్మశక్తి పెరుగుద్ది, మీరు ఉత్సాహంగా ఉంటారు, 10 మంది మిమ్మల్ని అనుసరిస్తారు. మంచి మార్గం ఎవరైనా సరే 1-2 సార్లు మనల్ని పట్టించుకోకపోయినా ఏదో ఒక ప్రత్యేకత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అది తెలుసుకుని మనం ఇతరులకి మంచి సంకల్పాలతో మేలు చేసి మంచి భావాలతో, సద్భావనలతో మనం ఉన్నప్పుడు మనకు అన్నీ సక్రమంగా, అన్నీ ఆనందంగా, ఎంతో శాంతిగా, మనల్ని చూస్తేనే ఇతరులకు శాంతి కలుగుతుంది. అలాంటి సంపద మన దగ్గర ఉంది. అదే మన సంపదలు నిజంగా. అలాంటి సంపదను పెంచుకుని మన మార్గాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టుకుని మన మనసుని ఇతరులకు సహాయపడుతూ ఇతరులకు సహాయం చేయటం అంటే మనకు మనం చేసుకున్నట్టే. ఇది ముఖ్యంగా మనకు తెలియబడాలి. అవునా? బాగుంది కదా? రేపు చెప్పుకుందాం ఇంకోటి.